మనం జర్నలిస్టిక్ ఎథిక్స్కి పోదాం. వెన్ నోబడీ ఈస్ కన్ఫర్మ్డ్ ఇట్, పత్రికలు ఈనాడు శీర్షిక కట్టి ఆ వార్త రాయడం వెనుక ఉద్దేశం ఏంది అంటే, ఈనాడు ఈ ప్రింట్ మీడియాకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫుల్ పేజ్ యాడ్స్ ఇవ్వడం వల్ల ఈ పత్రికలు కొన్ని పార్టీలకు, రాజకీయ పక్షాలకు మేము రుణపడి ఉన్నాము అనే భావనలో జర్నలిస్టిక్ ఎథిక్స్, స్టాండర్డ్స్ అన్నీ వదిలెట్టేసేసి వీళ్ళు వార్తలు పబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడు అదే సపోజ్ వేరే ఏదైనా వార్త అనుకోండి, మనం వెరిఫికేషన్ చేయకుండా రాస్తామా? అది పబ్లిష్ అవుతుందా? దట్టు ఫ్రంట్ పేజీలో వస్తుందా? సెకండ్ హెడ్లైన్లో లీడ్ ఐటమ్గా వస్తుందా? జర్నలిజం చదువుకున్న మనకైతే కొన్ని ఎలిమెంటరీ కట్టెన్సీస్ ఉంటాయి కదా. దిస్ ఈజ్ వన్ పాయింట్ ఆఫ్ ఇట్ విచ్ ఐ వాంట్ టు పోజ్ ఇట్ బిఫోర్ ది ప్రింట్ మీడియా. వెన్ యూ పబ్లిష్ ఏ న్యూస్ ఐటమ్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ దట్ యూ అడాప్ట్? ఎథికల్గా, మోరల్గా, జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ ప్రకారంగా వీఆర్ అకౌంటబుల్ టు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. టుమారో డిఆర్ఎస్ వాళ్ళకి ఇంటర్నల్ సోర్స్ ఉండొచ్చు, వాళ్ళు కన్ఫర్మ్ అని డిసైడ్ అయిన తర్వాత ఇంటర్నల్ సోర్స్ లేదు, ఏది లేదు, ఆమె డైరెక్ట్ ఆమె ద్వారా తెలుసుకోవచ్చు. అదే చెప్పమంటున్నాను. నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఆర్కేతోని కవిత ఒక ఫేస్ టు ఫేస్ ఒక ప్రోగ్రామ్ చేసింది. అవును. అందులో కవిత ఏం చేసిందంటే, ఏమండి నేను మా డాడీకి మధ్య జరిగిన కాన్వర్జేషన్ మీకు ఎట్లా తెలిసింది, మీరు ఎట్లా అక్కడ ఉన్నారా, మీరు ఎట్లా రాయగలరు అని. అంటే నేను జర్నలిజంలో చేరినప్పుడు నువ్వు జగాలు దొడుకున్నావు తల్లి, నువ్వు చిన్న చిన్న బట్టలు దొడుకున్నావు. జర్నలిజం అంటేనే అది నీ నోట్లో నీ ఆవులిస్తే పేగులు లెక్క పెట్టడమే జర్నలిజము. మాకు అన్ని సోర్సులు ఉంటాయి, ఆ పద్ధతులు ఉంటాయి. ఆ రకంగా నువ్వు చెప్పు, నీకు నీ తండ్రికి మధ్య కాన్వర్జేషన్ జరిగిందా లేదా? ఎన్నెన్నో జరిగి ఉండొచ్చు, ఎన్నెన్నో జరిగి ఉండకపోవచ్చు అని అన్నది. అప్పుడు వాడు చెప్పినాడు రాధాకృష్ణ, ఏమని, ఇట్లా కాదు, నువ్వు అట్లా మాట్లాడడానికి వీల్లేదు, ఎప్పుడు పత్రికల మీద అనవసరమైన అటాక్ చేయబోకు అనేటువంటి మాట మాట్లాడు. నేను ఇదే అడుగుతున్నాను. నువ్వు జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ గురించి ఇన్ని మాట్లాడేవాళ్ళు ఈనాడు ఆ సోర్స్ వ్యక్తం చేయాలా? కవితనే పంపించి లేదా టీఆర్ఎస్ సోర్సెస్ వాళ్ళే పంపించి ఒక టీ కప్పులో ఒక తుఫాన్ని ఒక బహుళంగా దాన్ని పెద్ద ఒక అంశంలాగా తీర్చిదిద్ది ఇవాళ రాష్ట్రంలో ఏదైతే ఒక ఉద్యమం జరుగుతుందో, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అంతా సమైక్యమై మాకు ప్రభుత్వంలో సమానమైన భాగస్వామ్యం కావాలా అని ఏదైతే ఒక ఉద్యమం చేస్తున్నారో, ఈ బీసీలు అందరూ విడిపోగలదు. ఈ ఉద్యమం ఏది పైకి రావద్దిగా. అంటే ఇప్పుడు ఈ ఫుట్బాల్ను ముగ్గురు ఆడతారు, ఇక బీజేపీ వాళ్ళు ఆడతారు, బీఆర్ఎస్ వాళ్ళు ఆడతారు, కాంగ్రెస్ వాళ్ళు ఆడతారు. అంటే వీళ్ళు మాత్రమే ఈ రాజకీయ క్షేత్రాన్ని మేము శాసిస్తాము అనేటువంటి ఒక యాంగిల్లో వచ్చి వేరే వాళ్ళ వైపు ప్రజలు ఎట్టు చూడకుండా ఉండడానికని ఆడుతున్న ఒక డ్రామా. నేను అడుగుతున్నాను, ఒక తండ్రికి కూతురు ఉత్తరం రాసిందే అనుకుందాం. ఎప్పుడో ఎల్కతుర్తిలో జరిగినటువంటి 2వ తారీఖు రాసిందండి. 2వ తారీఖు. మరి అప్పటి లెటర్ ఇప్పటి వరకు ఎందుకు దాన్ని లీక్ చేయలేదండి? ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రయోజనాలకు అనుకూలంగా వాళ్ళు లీక్ చేసుకుంటారు. అలా కాదు, అయినా తండ్రిని పోయి డైరెక్ట్ అడగొచ్చు కదా, డాడీ మరి ఇట్లా జరిగింది అది ఇదని. తల్లిదండ్రులు మాట్లాడతలేరేమో, అసంతృప్తిగా ఉన్నారేమో. ఆ మాటే చెప్పమాను. నేను మా తండ్రి నుంచి విడిపోయినా నాకు బీఆర్ఎస్తో ఏం సంబంధం లేదు అని అంటే, మరి బీఆర్ఎస్ యొక్క యోగక్షేమాలను ఆశించి బీఆర్ఎస్ యొక్క పార్టీ మనుగడను దృష్టిలో పెట్టుకొని రాసింది ఆ ఉత్తరం. డాడీ అని ప్రస్తావించిన అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తే రేపు ప్రజాదరణ పొందుతుంది, ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొంటది, అంటే మాజీ ముఖ్యమంత్రి ఏ రకంగా తన నడవడికను మార్చుకోవాలా అనే అంశాల మీద ఆమె రాసింది కదా. అంటే ఆమె బీఆర్ఎస్కు శత్రువు కాదు. ఒక రకంగా బీఆర్ఎస్ యొక్క పురోగతిని ఆమె కోరుకుంటుంది. మళ్ళీ బీఆర్ఎస్ పవర్లోకి వస్తే ఆ పవర్లో షేర్ కోసమే కదా ఆమె చేసేటువంటి ఉద్దేశం. ఆమె బీఆర్ఎస్ మీద యుద్ధం చేయట్లేదు కదా, పేద ప్రజల తరఫున రాసిందా? చెప్పండి ఒక మాట. ఏ అంశాల మీద రాసింది ఆమె ఉత్తరం? మరి ముఖ్యమంత్రికి చెప్పిందా, అంటే మాజీ ముఖ్యమంత్రికి చెప్పిందా, డాడీ మీరు ఈరోజు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, మీరు శాసనసభకు ఒక్కసారి కూడా పోవట్లేదు, ప్రజల తరఫున ఒక్కసారి కూడా మాట్లాడట్లేదు, ఇది మీ యొక్క స్థాయికి తగ్గట్టు ప్రవర్తన కాదు. మాట్లాడింది కదా బీసీల రిజర్వేషన్ గురించి మీరు వర్గీకరణ మీద మీరు ఫోకస్ చేసి మాట్లాడలేదు. దయచేసి ఒక్కసారి నేను అడిగే ప్రశ్న అదొకటి కాదు, అంతకంటే ముఖ్యమైన అంశాలున్నాయి. నేను అడిగేది ఏంటంటే, ఆమె రాసేది ఉండే కదా మీ స్థాయికి తగ్గట్టు ప్రవర్తన ఇది కాదు, అయితే మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలన్నా ఉండండి, లేదంటే ఆ బాధ్యతలు వదిలిపెట్టుకోండి, లేకపోతే అందులో జీతభత్యాలను పరిత్యజించండి. ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా దీనంగా ఉన్న ఈ దిశలో ఒక మాజీ ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక ఉద్యమ నాయకుడిగా చెప్పుకున్న వ్యక్తి, కేంద్రంలో మంత్రి పదవులు నిర్వహించిన వ్యక్తి, బాధ్యతారహితంగా అసలు శాసనసభకే రాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నటువంటి ఈ అంశాన్ని ఆమె ఎందుకు ప్రస్తావించలేదు అనేది ఒక ప్రశ్న.
ఫస్ట్ నేను అడిగేది. రెండు, కొన్ని బీసీల యొక్క మనుగడ మీద లేదా బీసీల యొక్క అభివృద్ధి మీద అంత కాంక్ష ఉంటే ఆమె వాళ్ళ తండ్రికి సలహాలు ఇవ్వాల్సింది కదా. డాడీ మరి మా అధ్యక్షుడిగా మీరున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మన అన్నయ్య ఉన్నాడు, మరి నేను ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నాను, ఈనాడు బీసీలు తమ న్యాయమైన భాగం కోసం పోరాటం చేస్తున్నారు కదా, వాళ్ళలో ఎవరికన్నా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వచ్చు అని అడగొచ్చు కదా. లేదా మాదిగలకు పూర్తిగా అన్యాయం జరిగింది ప్రస్తుత ప్రభుత్వంలో, మాదిగలకు సరైన ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతోనే కదా ఆర్ఎస్ ప్రవీణ్ గారిని బీఆర్ఎస్లో చేర్చుకుంది. మరి ఆయనను ఒక ఆ సామాజిక వర్గంలో బాగా చదువుకున్న వ్యక్తి, మేధావి, తెలివిగలవాడు, పూర్తిగా తాను ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి తన పదవిని కూడా త్యజించి బీఆర్ఎస్తో ముడిపడి బీఆర్ఎస్లో ఒక వెలుగు వెలిగి కొద్ది రోజులు మళ్ళా తర్వాత ఇప్పుడు తెరచాటు చేసినారు కదా, ఆయనను ఏ వేదికల మీదకి రానివ్వట్లేదు, ఎక్కడ మాట్లాడనివ్వట్లేదు కదా. మరి ఆయనకే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఈ విషయాల మీద ఆమె రాయలేదు? అంటే నిజంగా నీకు బీసీల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి భాగస్వామ్యం కల్పించడంలో నీ ప్రేమాభిమానాలు చూపెట్టు. అట్లాంటి రిక్వెస్ట్ ఏది చేయలేదు. ఇది అంత ఉత్త బోగస్ మొత్తం. ఇది మొత్తం డ్రామా. కలిసి చేస్తున్నదా ఇండివిజువల్? కేసీఆర్ తో కలిసి చేస్తుంది. వీళ్ళే పంచుకుంటారనమాట. వేరే వాళ్ళు ఎవ్వరు ఎక్కడికి చూడకుండా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్కర్స్ అందరూ కొందరు కేసీఆర్ తో ముడిపడి ఉన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మి కేసీఆర్ తోనే ఉంటున్నారు. కానీ వాళ్లకు కేసీఆర్ తో ఆడియన్స్ లేదు. వాళ్ళు కూడా కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళను డైరెక్ట్ గా ఇప్పుడు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు అంటే అరే నువ్వు పోయి హరీష్ ని కలిసి నా దగ్గర రానన్నా నీకు ఏ సమస్య ఉన్నా ముందు హరీష్ తో మాట్లాడంటే మాట్లాడేవాళ్ళు. ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న ఆయనే నీకు ఏదైనా సమస్య ఉంటే నువ్వు హరీష్ తో మాట్లాడు లేకపోతే కేటీఆర్ తో మాట్లాడు అంటే వాళ్ళు వినే అవకాశం ఉంది, వినేయకపోయే అవకాశం ఉంది. వాళ్ళలో కూడా ఒక ఆలోచన వస్తుంది, అరే అధికారంలో లేనప్పుడు కలవడా మమ్మల్ని, అధికారంలో ఉన్నప్పుడు కలవడు, అధికారంలో లేనప్పుడు కలవడు, అసలు ఈయన ప్రజలకు అనుకూలంగా లేడు, ప్రజలకు దగ్గరగా లేడు ఇతను ఏ పరిస్థితుల్లో కూడా అనేటువంటి అసంతృప్తి రాకుండా ఉండకోవడానికి వాళ్ళ వర్గాలను వాళ్ళు ఎప్పుడు ఒడిసి పట్టుకోవడానికని ఆడిన ఒక డ్రామా తప్ప ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా బా. ఇది కవితకంత తెలియలేదు, కేటీఆర్ కి హరి అంతగా లేదు. తండ్రి కూతుర్ల మధ్య అసంతృప్తి వైరుధ్యం ఉందని ఒక చర్చ స్టార్ట్ అవడం అనేది బీఆర్ఎస్ కదండి. ఇది అంతా అవుతుందేనండి. ఆ కొంతమంది బీఆర్ఎస్ డ్రామా ఆడితే వేరే టైప్ డ్రామా ఆడతారు, ఈ టైప్ డ్రామా ఎందుకు? ఈ టైపు డ్రామా ఆడడం లోపల మాది ప్రజాస్వామ్యమైన పార్టీ అని, మాది పెద్ద దొరల పార్టీ కాదని, మా దగ్గర చర్చా వేదికలు ఉంటాయని, మేము ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. అది గుప్పెడు దొరలది, ఒక కుటుంబానికి సంబంధించిన పార్టీ. దానికి ప్రజలతో సంబంధం లేదు, ప్రజాహితము లేదు, ప్రజలకు దానివల్ల ఒరిగింది లేదు. చాలు వాళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో వాళ్ళు ఎంత కృషి చేశారో అంతకు పదంతల మూల్యం తెలంగాణ ప్రజలు చెల్లించుకున్నారు. ఈనాడు కేసీఆర్ కుటుంబ సభ్యులు సంపాదించినంత సంపాదన ఏ రాజకీయ కుటుంబంలో సంపాదించినారు ఒకసారి చెప్పండి. దేశంలో కానీ ఎక్కడైనా కానీ ప్రపంచవ్యాప్తంగా ఆలోచించినప్పుడు కానీ మరి పోనీ తన సంపదలో ఏదో కొంత భాగం పేద ప్రజలకు ఇప్పుడన్నా ఇస్తున్నారా? ఇప్పుడు మొన్న అంత కోట్లు ఖర్చు పెట్టి ఆ ఎల్కతుర్తి మీటింగ్ పెట్టారయ్యా. ఈనాడు రాష్ట్ర రైతాంగం అకాల వర్షాలతోని చాలా ప్రాంతాల్లో కూడా వరి ధాన్యం తడిసి సర్వనాశనం అవుతుంది. ఆనాడు అక్కడ సెమీ పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ అన్ని రేజ్ చేసినారు కదా, కోట్లు ఖర్చు పెట్టేసి. అట్లాంటివే జిల్లాల వారీగా కొన్ని షెడ్స్ కట్టించి రైతులు ఒక ధాన్యాన్ని తడవకుండా చేయటువంటి పని ఒక రాజకీయ పార్టీ చేయలేదా? వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి కదా. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీద పార్టీ కాదు, నిజంగా నువ్వు ప్రజాసేవలోనే ఉన్నావు కదా. జిల్లాల వారీగా ఒక 10 చోట్ల ఇట్లా షెడ్స్ కట్టించేసేసి తడిసిపోకుండా ధాన్యాన్ని ఆ ప్రాంతంలో పెట్టడానికి అవకాశాలు కల్పించగలిగేటువంటి అంత ఆర్థిక స్తోమత ఆ పార్టీకి ఉంది. జిల్లాల వారీగా పార్టీకి ఆఫీసులు ఉన్నాయి, ఆ తర్వాత ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి.